పెద్దల అమావాస్య నాడు గోకర్ణలో నారాయణ బలి చేస్తే మీ పూర్వీకులకు ఎంత లాభదాయకమో మీకు తెలుసా? పెద్దల అమావాస్య పితృపక్షం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన తిథి. ఇది పితృలోకం ద్వారాలు మూసివేసే చివరి రోజని, అందుకే పితృకార్యాలు చేయడానికి ఈ రోజు చివరి అవకాశమని చెబుతారు. పూర్వీకులు ఎంతమంది ఉన్నా వారు మరణించిన తిథి గురించి తెలియకపోయినా లేదా కొన్ని కారణాల వల్ల పితృపక్షం మొత్తం పూజలు చేయలేకపోయినా ఈ రోజున చేసే పూజలు వారందరికీ అంకితం చేయబడుతుంది. అందుకే దీనిని సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ సర్వపితృ అమావాస్య నాడు ముక్తి క్షేత్రం గోకర్ణ మీ పితృదేవతలందరికీ ముక్తిని అందించడానికి ఒక శక్తివంతమైన ప్రదేశంగా మారుతుంది. దక్షిణ కాశీ అని కూడా పిలువబడే గోకర్ణ నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం మరియు తిలాహోమం వంటి పూర్వీకుల కర్మలకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కైలాస పర్వతం నుండి వచ్చిన ఆత్మలింగం ఇక్కడ వెలిసిందని, అందుకే ఈ క్షేత్రంలో చేసే పూజలు నేరుగా మరణించిన వారి ఆత్మలకు చేరుకుని వారికి శాంతి మరియు విముక్తిని ప్రసాదిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం పెద్దల అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నందున ఇది గోకర్ణలో చేసే పితృకార్యాల ప్రభావాన్ని మరింత పెంచుతుంది. ఈ కారణంగా ఈ శక్తివంతమైన పెద్దల అమావాస్య నాడు శ్రీమందిర్ వారు పవిత్ర గోకర్ణ తీర్థక్షేత్రంలో ప్రత్యేక నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం మరియు తిలాహోమంను నిర్వహిస్తున్నారు. మీ పూర్వీకులు పితృలోకానికి తిరిగి వెళ్లే ముందు ఈ శుభదినాన గోకర్ణలో మీ పూజను నిర్వహించి మీ పూర్వీకుల ఆశీస్సులను పొందండి. ఈ ఆలయం